ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇంకను వశిష్ఠ మహాముని జనక మహారాజుకి కార్తీక మాసంలో చేయవలసినటువంటి విధి విధానములను గురించి చెబుతున్నాడు. రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములను అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును అని చెబుచున్నాడు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెద విను అని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తున్నారు. ఋషులలో అగ్రగణ్యుడుగా పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాల దీపము వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగును అని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుకుండా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దాం రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిరువలు పలువలు లేని ఒక చెట్టును మొదట్లంట నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుకుండా పాతిరి. దానిపై ధాన్యము నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళపెళ అను శబ్దం వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అతని చూచి, ఓయి, నీవెవరు? నీవి స్తంభమందు ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయాలు విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులలో అలవటచే వేదములను చదవక శ్రీహరిని పూజించక దానధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున
విప్రుడు వచ్చిన నన్ను అతనిని ఆశ్రయించి అతడిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను. స్త్రీలను పిల్లలను హీనముగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరునూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేక ఉండెను. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించి లక్షల జన్మలందు కుక్కనై 10 జన్మలు కాకినై 5000 జన్మలు తొండనై 5000 జన్మలు పేడ పురుగునై తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుమని వేరుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యమునంది, ఆహా, కార్తీక మాస మహిమ ఇంత గొప్పదా! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కానిది. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మనుజుడు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటను ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించాను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు ఆంగీరస మునితో, స్వామి, మీరే ఇతని సంశయములను తీర్చగల సమర్థులు కావున వివరింపమని కోరిరి. అంత ఆంగీరస మహాముని చెబుచున్నాడు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెబుచున్నాడు. ఇది స్కాంద పురాణమందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 16వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.